భారత రాజ్యాంగంలో 130 అమెండ్మెంట్ గురించి ఈరోజు డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అయితే ఈ అమెండ్మెంట్ ఏం చెప్తుంది అంటే ప్రధానమంత్రి గాని, సెంట్రల్ మంత్రివర్గం గాని, స్టేట్ లో ముఖ్యమంత్రి గాని, స్టేట్ లో మంత్రివర్గాన్ని గాని, యూనియన్ టెరిటరీలో కూడాను చీఫ్ మినిస్టర్ కావచ్చు, లేకపోతే మంత్రివర్గం కావచ్చు, ఎవరైనా సరే వరుసగా 30 రోజులు అంటే మధ్యలో గ్యాప్స్ లేకుండా ఓకే అరెస్ట్ అయినా లేదా కస్టడీలో ఉన్న 31st డే నుంచి వాళ్ళ పదవి అనేది తొలగించబడుతుంది అని ఈ అమెండ్మెంట్ చెప్తుంది. ఓకే, అయితే ఈ అమెండ్మెంట్ లో మొత్తం 3 ఆర్టికల్స్ ని సవరించారు. అవేంటంటే 75 అనేది ఏం చెప్తుంది అంటే ప్రధానమంత్రి నియామకం కానీ లేకపోతే సెంట్రల్ క్యాబినెట్ ని కానీ ఎలా ఎన్నుకుంటారు, వాళ్ళ కాల పరిమితి ఏంటి, అలాగే వాళ్ళకి ఎలా తొలగిస్తారు, నెక్స్ట్ ఏంటంటే వాళ్ళకి కాంపెన్సేషన్ ఎట్లా ఉంటది, ఇవన్నీ కూడాను అక్కడ చెప్తుంది అనమాట. స్టేట్ విషయానికి వచ్చేసరికి కూడాను 164 అని ఒక ఆర్టికల్ ఉంది. ఈ ఆర్టికల్ ఏంటంటే స్టేట్ లో చీఫ్ మినిస్టర్ ఎలా ఎన్నుకుంటారో, అలాగే స్టేట్ లో ఉన్న క్యాబినెట్ ని ఎలా ఎన్నుకుంటారో అనే విషయాన్ని 164 ఆర్టికల్ చెప్తుంది. ఈ ఆర్టికల్ లో కూడా ఏంటంటే యాజ్ యూజువల్ గా సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్స్ కి ఎలా ఎన్నుకుంటారు ఏంటనేది ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉంటుంది. అలాగే 239 AA ఇది ఏంటంటే సేమ్ ప్రాసెస్ ఇప్పుడు మనకి యూనియన్ టెరిటరీస్ లో అప్లై చేయడానికి యూజ్ చేస్తారనమాట. ఎలా అంటే యూటీలో చీఫ్ మినిస్టర్ ని ఎన్నుకోవడం కావచ్చు, అక్కడ ఉన్న మినిస్టర్స్ ని కానీ వీళ్ళందరినీ ఏంటంటే అదంతా రాష్ట్రపతి చేతిలో ఉంటది అనమాట, ప్రెసిడెంట్ చేతిలో ఉంటది. అయితే ఈ 3 ఆర్టికల్స్ ని యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ అమెండ్మెంట్ లో సవరించడం జరిగింది అనమాట. అయితే దీనికి ప్రతిపక్షాలు చాలా వరకు గగ్గోలు పెడుతున్నాయి. అది ఎందుకు ఏంటి అనేది కొన్ని నాకు తెలిసిన అనాలిసిస్ నేను మీకు చెప్తా. అదేంటి అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ బీజేపీ గవర్నమెంట్ ఉంది. బీజేపీ గవర్నమెంట్ ఏంటి, మెజారిటీ ఉంది కాబట్టి వాళ్ళు హోల్ సోల్ గా గవర్నమెంట్ ఫామ్ చేసుకున్నారు. కాకపోతే రేపు పొద్దున్న వాళ్ళు మెజారిటీ తక్కువ వచ్చి ఓకే వేరే పార్టీ వాళ్ళకి ఏమైనా మద్దతు తీసుకోవాల్సి వచ్చింది అనుకోండి, అలాంటప్పుడు ఏం చేస్తారంటే కూటమి ప్రభుత్వం ఏర్పడుతుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడేటప్పుడు ఏంటంటే అక్కడ ఒక్క పార్టీకే మినిస్ట్రీస్ ఉండవు. అక్కడేంటి ఎన్ని పార్టీస్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయో అన్ని పార్టీస్ కూడా మినిస్ట్రీస్ ఇవ్వాల్సి ఉంటది. అలా మినిస్ట్రీస్ ఇచ్చేటప్పుడు అదర్ పార్టీ మినిస్టర్స్ కానీ ఈ అధికార పార్టీ మినిస్టర్స్ మాట వినకపోయినా వీళ్ళకి తిరగబడినా అప్పుడు ఏం చేస్తారంటే డైరెక్ట్ గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారనుకోండి, వాళ్ళ మద్దతుని విరమించుకుంటారు. అలా విరమించుకుంటే ఏమవుతుంది, గవర్నమెంట్ పడిపోతుంది. అలా జరగకుండా ఏం చేస్తారంటే ఎవరైతే మినిస్టర్ తిరగబడుతున్నాడో వాడి మీద యాక్షన్ తీసుకోవడానికి ఈ పర్టికులర్ అమెండ్మెంట్ అనేది ఒక బ్రహ్మాస్త్రంలో ఉపయోగపడుతుంది. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, లీగల్ గా వాడు తప్పు చేశాడు అందుకే వాడికి ఇలా తీసేస్తున్నాము అని చెప్పేసి మద్దతు పార్టీకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు ఇచ్చే మద్దతు పోదు, కాకపోతే వాళ్ళ పదవి పోతుంది అనమాట. ఇలా సెంట్రల్ గవర్నమెంట్ లో చేస్తారనమాట. అలాగే స్టేట్ గవర్నమెంట్ విషయంకి వచ్చేసరికి ఏం చేస్తారంటే ఫర్ సపోజ్ సెంట్రల్ ప్రాజెక్ట్ ఏదో ఉంటుంది, ఆ ప్రాజెక్టు పర్టికులర్ స్టేట్ లో పడింది. అలాంటప్పుడు ఏంటంటే ఆ స్టేట్ గవర్నమెంట్ కొంత డిమాండ్ చేయొచ్చు, లేకపోతే స్టేట్ గవర్నమెంట్ దానికి ఎగెనిస్ట్ గా మాట్లాడొచ్చు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే అక్కడ ఉన్న చీఫ్ మినిస్టర్ ని తొలగించడానికి వీళ్ళ మాట వినే చీఫ్ మినిస్టర్ ని పెట్టడానికి ఈ పర్టికులర్ అమెండ్మెంట్ యూజ్ చేస్తారనమాట. అక్కడ పని కానిచ్చేస్తారనమాట. ఇలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇవన్నీ డిసడ్వాంటేజెస్. అడ్వాంటేజెస్ విషయానికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఇలా చేయడం వల్ల క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పొలిటీషియన్స్ కౌంట్ అనేది హౌసెస్ లో తగ్గే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇది అమెండ్మెంట్ గురించి మాట్లాడితే చాలా యూట్యూబ్ ఛానల్స్ ఏం చెప్తున్నాయి అంటే ఈ అమెండ్మెంట్ గురించి సెంట్రల్ లో ప్రధానమంత్రి కావచ్చు, సెంట్రల్ మంత్రివర్గం కావచ్చు, అలాగే స్టేట్ చీఫ్ మినిస్టర్ కావచ్చు, స్టేట్ మంత్రివర్గం కావచ్చు, వీళ్ళందరితో పాటు రాష్ట్రపతిని కూడా యాడ్ చేస్తున్నారు. కాకపోతే నేను వాక్తులు చూసా ఈ 130 అమెండ్మెంట్ లో ఎక్కడ కూడా రాష్ట్రపతి రిమూవల్ గురించి ఎక్కడ కూడా ప్రస్తావన లేదు. ఓకే, కాబట్టి ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా.